బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఆగస్టు 1 వరకు రిమాండ్ లో మిథున్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించబోతున్నారు. మిథున్ రెడ్డిపై పలు సెక్షన్స్ కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో A4 గా మిథున్ రెడ్డి ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని నిన్న రాత్రి అరెస్టు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇవాళ ఉదయం వైద్య పరీక్షల అనంతరం మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డికి కస్టడీ విధించాలని సిట్ తరపు న్యాయవాదులు తమ వాదనలైతే వినిపించడం జరిగింది. మిథున్ రెడ్డిపై సెక్షన్ 409, 420, 120/B, రెడ్ విత్ 34, 37, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 7, 7A, 8, 13/1/B, 13/2 సెక్షన్స్ కింద అయితే కేసు నమోదు చేసినట్టుగా సిట్ కోర్టుకు తెలిపింది. 28 పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్ట్ ని దాఖలు చేసింది. అరెస్ట్ గల కారణాలను అందులో పేర్కోవడం జరిగింది. మిథున్ రెడ్డి కస్టడీ కోరిన సిట్ తరపు లాయర్ కోటేశ్వరరావు పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఇటు మరోవైపు మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఆయనకు రిమాండ్ విధిస్తే నెల్లూరు జైల్లో ప్రత్యేక బ్యారెక్ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. మిథున్ రెడ్డి లోక్సభ ప్యానెల్ స్పీకర్ గా కూడా చేశారని, అయితే ఆయన అరెస్టుపై స్పీకర్ కు సమాచారం ఇవ్వలేదని కూడా అంటున్నారు. ఇరువైపు వాదనలు విన న్యాయస్థానం ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించింది. గతంలో ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ అమ్మకాల్లో చుట్టేసుకున్న అవకతవకల ఆరోపణలపై సిట్ దర్యాప్తు జరుపుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మిథున్ రెడ్డిని A4 గా పేర్కొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రూపొందించి అమలు చేసిన మద్యం పాలసీలో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని ఆరోపించింది. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా సేకరించినట్టుగా తెలిపింది. లిక్కర్ స్కామ్ కేసులో స్పష్టంగా మిథున్ రెడ్డి పాత్ర కనిపిస్తోంది. మనీ ట్రయల్తో పాటు కుట్రదారుడుగా సిట్టు మిథున్ రెడ్డిని పేర్కొంది. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లుగా కూడా నిర్ధారణ అయ్యింది. లిక్కర్ స్కామ్ డబ్బులకు 2024 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేసినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఇతని వల్ల ప్రభుత్వ ఖజానాకు 3,500 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్లుగా సిట్ అంటోంది. గతంలోనూ మిథున్ రెడ్డిపై 7 క్రిమినల్ కేసులున్నాయని సిట్ అంటోంది. అయితే దర్యాప్తుకు మిథున్ రెడ్డి సహకరించలేదని సిట్ తెలిపింది. మిథున్ రెడ్డికి కస్టోడియల్ విచారణ అవసరం, ముడుపులు పంపిణీ, కమిషన్లు ఎవరెవరికి చేరాయో తెలియాల్సి ఉందని కూడా సిట్ తెలిపింది. అంతిమ లబ్ధిదారులను గుర్తించాల్సిన అవసరం ఉందని కూడా సిట్ అంటోంది. స్పయాగ్రో, సన్హా క్లాబ్స్, డికార్డ్ లాజిస్టిక్స్ సంస్థలకు లిక్కర్ స్కామ్ ముడుపులు కట్టినట్లుగా సమాచారం. మిథున్ రెడ్డి సొంత సంస్థ PLR ప్రాజెక్టుకు 15 కోట్లు జమ చేసినట్లుగా తెలుస్తోంది. డియర్ లాజిస్టిక్ నుంచి PLR ప్రాజెక్టుకు 25 కోట్లు వెళ్లాయని సిట్ అంటోంది. మనీ లాండరింగ్ అంశంపైన విచారణ చేపట్టాల్సిందని సిట్ చెప్తోంది. ఇదిలా ఉండగా మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని A4 నిందితుడిగా చేర్చారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు అధికారులు విచారించడం జరిగింది. అనంతరం ఆయన్ని అరెస్టు చేశారు. మరోవైపు ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అలాగే శుక్రవారం సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్ తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన్ని సిట్ అధికారులు అరెస్టు చేశారు, రిమాండ్ విధించడం జరిగింది. ఇటు మరోవైపు ఈ కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి కె నారాయణస్వామికి సిట్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. జూలై 21న అంటే రేపు ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే నారాయణస్వామిని సాక్షిగానే విచారణకు పిలిపిస్తున్నట్లుగా కూడా సమాచారం. మిథున్ రెడ్డి అరెస్టు, నారాయణస్వామికి నోటీసులు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇప్పటికే అనేక కేసుల్లో వైఎస్ఆర్సీపీ నేతలపై విచారణలు కొనసాగుతూ ఉండగా మిథున్ రెడ్డి అరెస్ట్, నారాయణస్వామికి నోటీసులు మరింత తీవ్రతను పెంచే అవకాశం లేకపోలేదు.